హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. చాలా వరకు కాకరకాయ చూస్తే చాలు చేదుగా ఉంటుందని అస్సలు తినరు కదండి. కానీ ఇలా ఒక్కసారి చేయండి, కాకరకాయ అయితే రుచి చాలా చాలా బాగుంటుంది. మరియు కాకరకాయతో చేసే ఈ రెసిపీ వచ్చేసి దాదాపు నెల రోజుల వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ముందుగా అయితే 1/2 కేజీ కాకరకాయలు తీసుకోవాలి. దీన్ని ముందుగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు వచ్చేసి కాస్త పల్చగా కట్ చేసుకోండి, తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు పొడి తీసుకోవాలి. దీంతో పాటు ఉప్పు తగినంత తీసుకోండి. ఇప్పుడు బాగా ఈ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం పసుపు కాస్త ఎక్కువనే తీసుకోవాలి. దీనికి నేనైతే 1/2 టేబుల్ స్పూనే తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఆర్గానిక్ పసుపు. కొంచెం కలిపితే కలర్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చూడండి, ఈ విధంగా చేత్తో చక్కగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో కావాల్సిన పొడి చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోండి. దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు ఒక 8 నుంచి 10 వరకు అయితే తీసుకోండి. ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త మనం దీన్ని ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోకి కారం పొడి తీసుకోవాలండి. కారం పొడి కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఎంత ఎక్కువగా కారం పొడి తీసుకుంటే అంత కారంగా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇంకొంచెం మెత్తగా మనం దంచుకోవాలి. ఒక్కొక్కసారి మనకి కూరలు ఏవి తినబుద్ధి కానప్పుడు, ఇంట్లో కూరగాయలు కూడా ఏవి లేనప్పుడు ఇలా గనక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యిని వేసుకొని ఈ కాకరకాయ కారం వేసుకొని తింటే చాలండి, కొంచెం కూడా అన్నం ముద్ద మిగల్చకుండా తినేస్తారు. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా దంచిన తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ మాత్రం జస్ట్ మనం కాకరకాయ ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకోవాలి. మరీ ఎక్కువగా మాత్రం అస్సలు కలపొద్దండి. దాదాపుగా అయితే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ నూనె తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయలు ఇందులో తీసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి. కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కూడా పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకోవాలి. ముక్కల్ని ఎంత పల్చగా మనం కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అయిపోతాయండి, అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయిపోయి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు తీసేసుకోండి. కొంచెం తీసుకోండి, సరిపోతుంది. ఈ కాకరకాయల్ని పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి, లేకపోతే తొందరగా ఇవి మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి తీసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దీంతో పాటు మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఈ కారంని కూడా ఇందులోనే తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో కనుక కారం పొడి కాస్త తక్కువగా అనిపించినట్లయితే ఇంకా 2 లేదా 3 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే ఇందులోకి తీసేసుకోండి. నేనైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కారం పొడిని కూడా యాడ్ చేశాను. చూసారు కదా, లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త దీన్ని ఒక్క 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. మరి దాదాపు నెల రోజుల వరకు కొంచెం కూడా చేదు లేకుండా చాలా రుచిగా చేసుకునే ఈ కాకరకాయ కారంని మాత్రం మిస్ అవ్వకుండా ఈసారి ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.